ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్? మేడం గారు నాకు అక్క లాంటి వారు. అక్క తొక్క, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలేస్తే తోలు తీస్తా. వెళ్ళిక్కడి నుంచి. ఏంటి చూస్తున్నావు? నాకు సంబంధించిన విషయంలో వేలు పెడితే నా చేతి ముద్రలు మీ మొహాల మీద ఉంటాయి. ఒక్కొక్కరిని తాట తీస్తానే అనుకుంటున్నారు. కారెక్కో. దేవాబావ ఊరికే ఉండడనుకుంటా. ఎప్పుడు గంగాన్నయ్యతో తిట్లు తినడమో దెబ్బలు తినడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. కాసేపట్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి. రాత్రి చదువుకున్న వాటిని నెమరు వేసుకోవాలే కానీ అలాంటి వాటిని గుర్తు చేసుకోకూడదు. నీలా దేన్నైనా తేలిగ్గా తీసుకోవడం చాలా కష్టం అక్క. శివల్ గారు ఆగండి 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 ఆగండి. నేను దిగబెట్టేవాని కదండి. పశుపక్షాదులు ఎక్కడుంటే నేను అక్కడుంటాను. ఏంటి మీరు మమ్మల్ని అలా చూస్తారా? అయ్య బాబోయ్, మిమ్మల్ని కాదండి. ఇక్కడ చుట్టుపక్కల మంచి సీనరీస్ ఉంటాయి కదా. ఆ ఇక్కడేముంటాయండి? అయినా ఇవన్నీ ఎందుకు మనకి? వెంకటపతి రాజు గారు, మీరు రావద్దు. ఇప్పటికే గొడవలు జరుగుతున్నాయి. మాట్లాడడం మానేసినా మంచిదే. అలా ఎలా అంటారండి? సంబంధం అయితే వద్దనుకున్నారు గాని ఫ్రెండ్షిప్ అయితే వద్దనలేదు కదా. అయినా మీరు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్లేదు, ఇలా మాట్లాడొద్దనేసి పక్కన పెట్టేయకండి. ఎందుకంటే ఎవరూ లేని అనాథని. మీరు కూడా మాట్లాడకపోతే మళ్ళీ ఒంటరిని అయిపోతాను. మీరు ఫ్రెండ్షిప్ చేయండి కానీ ఆ షిప్ మునిగిపోయేలా మాత్రం చేయకండి. అయ్యయ్యో, మిమ్మల్ని బండెక్కించుకొని మీ గమ్యాన్ని చేర్చాలనుకునేవాణ్ణి. అలాంటి పని ఎందుకు చేస్తాను? అనుమానాలన్నీ పక్కన పెట్టి బండి ఎక్కండి. ఇక నుండి నేను మీ బండి ఎక్కనండి. ఎవరైనా చూస్తే అబాండాలు వేస్తారు. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సింది. మీ అన్నయ్య గారు మనసు మార్చుకున్నందుకు మీరు బండి మీద కూడా కూర్చోనంటున్నారా? ఎక్కండి. హలో డాక్టర్ గారు, ఆల్రెడీ మా అన్నయ్య మమ్మల్ని స్కూల్ దగ్గర దిగబెట్టారు. మీరు ఇంటి దగ్గర దింపితే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఆటోలో రావాలా? అరే భలే జోకేసిందే. మీరు వెళ్ళిపోండి. ఎవరైనా చూస్తే అవారా అనుకుంటారు. పదవే వెళ్దాం. టక్కు కిక్కు బానే వేసుకున్నానే, నన్ను ఆవారా అంటారేంటి వీళ్ళు? వెంకటస్వామి గారు, మేడం, నిన్న కోడి పందాల దగ్గర కొట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసి తీసుకొచ్చాం మేడం. తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి దేవాసారు ఇంటికి పంపించాడు. మా అన్నయ్యకి తీసుకోవడమే తప్ప ఇవ్వడం అలవాట్లేదు. ఆయన చేసిన పాపాలని నువ్వు కప్పిపుచ్చాలని చూస్తున్నావా? అయ్యో, అలాంటిదేం లేదు మేడం. కావాలంటే 240 అడగండి. అవును మేడం. ఏంటవును? అన్నింటికి ఇలా తల ఊపుతూనే ఉంటావా? నేనేమైనా పనుండి అనుకున్నావా? చెప్పిన పని చెయ్యకపోతే ఉద్యోగం ఓడుతుంది. నీకు పోలీస్ జాబ్ ముఖ్యమో పరువు ముఖ్యమో తేల్చుకో. యాజ్ యూ విష్. వెంకటస్వామి, సార్, చీపిరి తీసుకురా. ఎవరూ నీకు సాయం చెయ్యరు. నీకు నువ్వే చీపురు తీసుకుని స్టేషన్ మొత్తం ఊడవాలి. మీ ఇంట్లో నాగవల్లి ఎంత బాగా క్లీన్ చేస్తుందో దానికంటే రెట్టింపు మెరుపుతో కనిపించాలి. ఎక్కడ కాస్త దుమ్ము కనబడినా నీ డ్యూటీ దేవుడికే ఎరుక.
త్వరగా వెళ్ళండి సార్. ఏంటయ్యా నువ్వు కూడా నాకు పని చెప్తున్నావా? అయ్యో అలాగా సార్, సాయం ఎలాగూ చేయలేం కదా, కనీసం మాట సాయమైనా చేద్దామని. అందరి ముందు నాతో ఆడుకుంటున్నావు శివ. నువ్వు చేసిన ప్రతి దానికి తర్వాత ప్రతిఫలం అనుభవిస్తావు. పదే 10 రోజులు ఆగితే ఎస్పీ గారిచ్చిన గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత ఏ ఒక్కరిని వదలను. నన్ను చూసి నవ్విన వాళ్ళందరినీ ఏడిపించకపోతే నేను పేరు మార్చుకుంటాను. ఏంటి బ్రదర్, ఏదో తిట్టుకుంటున్నట్టున్నావు? కర్మ రిటర్న్స్ అంటే ఇదే మేడం. ఆయన మమ్మల్ని టార్చర్ పెట్టాడు, మీరు ఆయన టార్చర్ పెడుతున్నారు. మనం చేసే మంచే కొన్నిసార్లు మనల్ని కాపాడుతుంది. దేవా అన్నయ్యకి ఆ ఛాన్స్ లేదులే. మేడం టీ. ఏంటి అలా చూస్తున్నావు? పనయ్యాక నీకు కూడా ఇస్తారు. కాని కాని వినిపిస్తుందా? గంగాబావ వచ్చాడు. సరిగ్గా ఊడ్చు. భయంతో చేతులు వణుకుతున్నట్టున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.